అండి, నా పేరు హేమంత్. నిచ్చెన ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నాను. ఈ రోజు మనం ఈ వడ్లూరు గ్రామంలో మొక్కజొన్న పంటలో ఒక ఎకరానికి కృష్ణ అనే రైతు గారికి మనం కర్షక్ గుళికలు ఇవ్వడం జరిగింది. దీని తాలూకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కృష్ణ గారి మాటలోనే అందాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు మీకున్న పొలంలో ఒక ఎకరానికి కర్షక్ అనే గుళికలు వాడారు. వాడినాం. ఎట్లా ఉందండి దీని తాలూకు రిజల్ట్ ఎలా ఉంది? వాడిన దానికి వాడని దానికి తేడా ఏంటి? ఎకరానికి వాడినాం సార్. వాడిన మొక్క ఇది ఆరోగ్యం ఉంది. తల్లి వేరు పిల్ల వేరు దవడ వేరు అని బాగా ఉన్నాయి. ఇది మన కాండమి మన ఆకులు కూడా చిప్పుగా వచ్చినాయి. ఓకే, ఇది వాడని మొక్క సార్. ఇది దానికి ఈ వాడని మొక్క చిన్నగా ఉంది. దీని తల్లి వేలు పిల్ల వేలు బాగా రాలేదు. దీన్ని కూడా ఇప్పుడు వాడబోతున్నాం సార్. దానికి వాడినాం కాబట్టి దీన్ని కూడా వేస్తాం. ఓకే, ఇదేనండి పొలం ఇదేనా? ఇదే సార్ మొక్కజొన్న ఇదే మేము వాడింది. ఓకే, చాలా ఆరోగ్యంగా ఉంది సార్. అలాగే పొలంకు కూడా వాడినాం సార్. మన వరికి కూడా వాడినాం. అది కూడా బాగానే వచ్చింది సార్. అది కూడా బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉంది సార్ మొక్క. అది కూడా ఎరుపు దశలో ఉండే, ఇప్పుడు కూడా ఈ పచ్చ కలర్ వచ్చింది. అది కూడా ఈ కర్షకాన్ని వాడితే బాగానే ఉంది సార్. ఎట్లా మీ తోటి రైతులకి వాడమని చెప్తారా? ఇది చెప్తున్నాం సార్. పక్క పంట రైతులు కూడా చెప్పినాము. 3-4 షాప్ లో కూడా పంపించాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఉండి నా పక్క రైతు కూడా ఆ దుకాణానికి వేయమని కర్షకాన్ని గుళికలు ఇట్లా ఇప్పించింది సార్ నిన్న రోజున. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. కృష్ణ గారు చెప్పేది ఏంటి అంటే, ఈయనకి 4 ఎకరాల పంట ఉంది, 4 ఎకరాల భూమి ఉంది. ఈ 4 ఎకరాల భూమిలో కూడా ఒక ఎకరానికి మొక్కజొన్నలో మన కర్షక వాడుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన దీని తాలూకా రిజల్ట్ చూసి మిగిలిన 3 ఎకరాలకు కూడా కర్షక వాడుకోవడానికి తీసుకొచ్చారు. అదేవిధంగా తోటి రైతులకు కూడా వాడుకోమని సలహా ఇస్తా ఉన్నారు. వరిచేలో కూడా మనం నారుమడిలో కూడా మన ఈ కర్షక అనేది వాడుకుంటున్నారు. అదేవిధంగా ఏంటి అంటే, ఈ రోజు ఈ కర్షక అనే గుళికలు ప్రతి ఒక్క రైతు వాడి మంచి వేరు వ్యవస్థ తెచ్చుకోవాలి. దాని ద్వారా ఏంటి అంటే మొక్క ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దిగుబడి కూడా అధికంగా తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి.